కలిసి ఉమ్మడిగా అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో ఏ ఏ స్థానాల నుంచి ఏ ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయో ఒక పాక్షికమైనటువంటి లిస్టును రిలీజ్ చేశారు. ఒకటైతే చాలా క్లారిటీ ఇచ్చారు. జనసేన అనే రాజకీయ పక్షం 24 శాసనసభ స్థానాలకి 3 పార్లమెంటు స్థానాలకి మాత్రమే పోటీ చేయబోతుంది అనేది. ఇంకొకటి రహస్యంగా పెట్టారు. మరి అది నిజమో ఒట్టిదో, భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో ఉంది అని చెప్పారు. కానీ వెనక సింబల్స్ వేసింది గ్లాసు సైకిలే వేశారు లోగోలో. పొత్తులో ఉందో లేదో వాళ్ళు చెప్పటం తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పొత్తులో ఉన్నామని ఇంతవరకు చెప్పలా. మేము జనసేన కలిసి పోటీ చేస్తున్నాం అన్నారు తప్ప మేము తెలుగుదేశము జనసేన పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భమే లేదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంది, 6 సీట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు. సరే, ఉండా మాకేం అభ్యంతరం లేదు, లేకపోయినా మాకేం అభ్యంతరం లేదు. నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎక్కడా స్పష్టత లేదు. పొత్తులో మాత్రం స్పష్టత ఉంది. ఇవాళే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో 52 రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళ్తున్నామని చెప్పాడు. అప్పుడు సీట్లు కూడా లేదు, ఏమీ లేదు. పొత్తులో వెళుతున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు, అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు, మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకొని అరిసేవారు. ఈసారి ఎలా అయినా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు. ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, చూశారుగా మీరు, నాకు సీఎం ఏమన్నా కొత్త, సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు. 3వ భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటనలు చేశాడు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. మా పవన్ కళ్యాణ్ 60 70 తీసుకుంటాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు, ఒక్కడే సింగిల్గా కూడా కాలేజ్కి చర్చించాడు, గ్యారంటీగా 70 పట్టుకొస్తాడన్నారు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. ఇది కాక నాకు చాలా చిత్రం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు, ఏమి లెక్కలో నాకు తెలియదు. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా. మీకు తెలియదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం. నమ్మండి జన సైనికులారా, అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు. ఎట్లాగంటే 3 ఏళ్ళు ఉంటారు కదా, 3 పార్లమెంటులో 3 ఏళ్ళు 21 ఉంటాయి. ఈయనేమో 24, 21, 24 కలిపి 45. కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తున్నందుకు 40 వేసుకున్నాడు. 40 సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా, మీరు నమ్మండి అన్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది, అబ్బా, ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అని. ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తిక్కలేదు, నీ అభిమానులకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. ఆ తిక్క దించేవారు సేపు, ఇక అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది.